నమస్తే. నేను సిరి. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఈ ఏపీలో గత ప్రభుత్వ హయాంలో ఎలా అంటే చాలా వాళ్ళ ఇష్టానుసారం ఎలా పడితే అలా మాట్లాడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరిని ఇప్పుడు అంటే అరెస్టులే కాకుండా వాళ్ళకి ఫస్ట్ అయితే విచారణకు రమ్మని చెప్పేసి చాలా పద్ధతిగా చెప్పినా కూడా చాలామంది విచారణకైతే హాజరు కావట్లేదు. అందులో ఇప్పుడు గోరట్ల మాధవ్ గారు అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ముందుగానే పోలీసులు అయితే గోరట్ల మాధవ్ గారికి అయితే నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. మార్చి 5న అయితే ఖచ్చితంగా పోలీసులు ఎదుట విచారణకు హాజరు కావాలని చెప్పడం జరిగింది. అయితే ఈరోజు మరి గోరట్ల మాధవ్ గారు అయితే పోలీసుల విచారణకు అయితే హాజరు కాలేదు. మరి ఏం జరగబోతుందనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్కారం. సార్, ఇప్పుడు చూస్తుంటే అరెస్టులు అయితే కొనసాగుతున్నాయి. వంశీ గారు కావచ్చు, వాళ్ళ మన పోసాని గారి కావచ్చు, వీళ్ళ అరెస్టులు అయితే జరుగుతున్నాయి. అట్లనే ఎప్పుడైతే పోసాని గారి అరెస్ట్ జరిగిందో అప్పుడే పోలీసులు గోరట్ల మాధవ్ గారికి కూడా నోటీసులు జారీ చేశారు, మీరు ఈ పలానా రోజున రావాలి అని చెప్పేసి. కానీ ఈరోజు చూసుకున్నట్టయితే విచారణకి తను రాలేదు, హాజరు కాలేదు. ఎందుకు హాజరు కాలేదు? ఎందుకు భయపడుతున్నారు? వీళ్ళు తప్పులు చేయలేదు కదా. అంటే ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే వల్లభనేని వంశీ కావచ్చు, పోసాని కృష్ణమురళి కావచ్చు, వాళ్ళిద్దరిని అదుపులో తీసుకున్న విధానం ప్రజలందరూ గమనించారు. ఇప్పటిదాకా వీళ్ళు ఏమనుకున్నారంటే మనల్ని చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అనే మంత్రంతో అదే జపం చేస్తూ ఆయన మన మీద ఎలాంటి చర్యలు తీసుకోరు, చర్యలు తీసుకుంటే సానుభూతి వస్తుందేమో అనే భయం ఆయనకు ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మన మీద చర్యలు తీసుకోరనే ధైర్యంతో వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడారు, ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు. దానికి అనుగుణంగానే వల్లభనేని వంశీని అదుపులో తీసుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు పోసాని కృష్ణమురళిని కూడా అదుపులో తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం చూచి చూడనట్టుగా ఉందన్న ఆలోచనతో చాలామంది కూడా వీళ్ళ మీద అభియోగాలు మోపల. ఎప్పుడైతే వీళ్ళిద్దరిని అదుపులో తీసుకున్నారో వాళ్ళ మీద కావాల్సినటువంటి అభియోగాలన్నీ బయటకు వచ్చినాయి. వాళ్ళు చేసినటువంటి దురాఘాతాలకు సంబంధించినటువంటి కూడా వాళ్ళు ఈరోజు ఇతని మీద చర్యలు తీసుకోండి అని చెప్పని మళ్ళీ వాళ్ళు కార్యక్రమాలు ఉపక్రమించారు. దాంట్లో భాగంగా వారికి సంబంధించినవి ఒక్కోసారి విచారిస్తూ చూస్తూనే ఉన్నాం. వల్లభనేని వంశీని మళ్ళీ ఇంకొక 13 రోజులు రిమాండ్ విధించటం, మరి అట్లానే ఇప్పుడు పోసాని కృష్ణమురళికి సంబంధించి నరసరాపేట తీసుకుని వెళ్ళారు. అక్కడ కూడా 10 రోజులు అతన్ని రిమాండ్లోకి ఉంచమని చెప్పారు. మళ్ళీ వేరే బాపట్ల జిల్లా వాళ్ళు అడుగుతున్నారు. ఇట్లా ఇప్పుడు ఆయన మీద కూడా 16 దాకా అభియోగాలు వచ్చినాయి. అలాగే వల్లభనేని వంశీ మీద కూడా అలాంటి అభియోగాలే వచ్చినాయి. ఈ సందర్భంగా అతను మాట్లాడిన దానికి మొన్న మాట్లాడినటువంటి గోరంట్ల మాధవ్ మాట్లాడింది, గతంలో మాట్లాడిన దానికి సంబంధించి ఈరోజు సిఐడి కార్యాలయానికి విజయవాడ రావాలని చెప్పని, అమరావతి రావాలని చెప్పని తాకీదులు ఇస్తే వస్తున్నానని చెప్పి బయలుదేరానని చెప్పి అతను దోబూచులాడుతూ ఉన్నాడు. దానికి సంబంధించినవన్నీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నారు. ఈరోజు రాకపోతే మరోసారి అతనికి నోటీసులు ఇస్తారు, మూడోసారి వాళ్ళు చేయాల్సిన పనులు అయితే వాళ్ళు చేస్తారు. ఇక్కడ మీరన్నట్టు మాధవ్కు సంబంధించినవన్నీ కూడా చాలా స్పష్టంగా ఆధారాలతోటి అతను మాట్లాడింది, మొన్నే కదా మాట్లాడింది, అంతర్యుద్ధం అని కూడా మాట్లాడాడు. అంతర్యుద్ధం దేనికి వస్తుంది? అసలు అంతర్యుద్ధం అంటే అర్థం ఉందా? ఉగ్రవాదాన్ని అంతర్యుద్ధం అంటారు. అశాంతిని రేకొల్పటానికి అంతర్యుద్ధం బయటికి తీసుకొచ్చారంటారు. దీన్ని కూడా అతను అంటే అంతకుముందు మరి ఆయన లోక్సభ సభ్యుడిగా చేసిన వ్యక్తి, చేసినప్పుడు అతని నిర్వాహకం ఏంటో ప్రజలందరూ గమనించారు. మరి అయినా సరే ఇప్పుడు అతను తీసి పక్కన పెట్టాడు. గతంలో అతనికి మళ్ళీ పోటీ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. మళ్ళీ తీసుకొచ్చి పార్టీ ప్రధాన కార్యదర్శి చేశారు. మరి ఆ రోజు ఎందుకు నమ్మకం లేకపోయింది, ఈ రోజు ఎందుకు నమ్మకం ఉందంటే ఇలాంటి మాటలు మాట్లాడతాడు. గమనించుకోవాలి, ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళే అతనికి కావాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి. కాబట్టి వాళ్ళనే ప్రోత్సహిస్తున్నాడు, వాళ్ళకే పదవులు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు గోరంట్ల మాధవ్కు సంబంధించినంత వరకు సిఐడి వాళ్ళు దాని మీద అతని మీద ఏదైతే అభియోగాలు ఉన్నాయో దానికి వచ్చి వివరణ ఇవ్వమని అడిగారు. వివరణే కదా వాళ్ళు అడిగింది. అదుపులో తీసుకోవాలంటే వెళ్ళి అదుపులో తీసుకునే వాళ్ళే కదా. వివరణ ఇవ్వటానికి కూడా తప్పించుకుంటున్నాడు అంటే మీరు అన్నట్టు తప్పు చేసినట్టే కదా, నిస్సందేహంగా తప్పు చేసినట్టే కదా. అంటే వాళ్ళ చర్యలు ఎలా ఉంటాయో, వాళ్ళు ఒక మనిషి దగ్గరికి ఎలా వెళ్తారో అన్ని వివరాలు తెలిసిన వ్యక్తే కదా అతను. దాంట్లో పనిచేసిన వ్యక్తే కదా, అన్ని సంవత్సరాలు దాంట్లో పనిచేసిన వ్యక్తే కదా అతను. క్షుణ్ణంగా అతను తెలుసు కదా. మరి తెలిసినప్పుడు కూడా ఈరోజు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అంటే తప్పు అతనిలో ఉందనే కదా. ఇది చాలా స్పష్టంగా అర్థమైపోయింది కదా. అంటే మనం నోరు జారితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్న విషయం అతనికి తెలుసు. తెలిసి కూడా ఇష్టారాహిత్యం నోరు జారాడంటే ఈరోజు దానికి తగిన మూల్యం అతను చెల్లించుకోవాల్సిందే. అందుట్లో దానికి ఎవరు మినహాయింపు అయితే కాదు కదా.
పెద్ద పెద్ద వాళ్ళే కావట్లేదు. ఇప్పుడు నీదేంది, అంతే. నిన్నెందుకు వదిలిపెడతారు ఇష్టారీతిగా మాట్లాడుతూ, ఉమ్. ప్రభుత్వాన్ని కించపరుస్తూ, నువ్వేదో గొప్పవాడిగా భావిస్తూ, ఉమ్. నీ జోలికి వస్తే ఏదో అంతర్యుద్ధం వస్తుంది అన్నట్టు నువ్వు మాట్లాడుతూ ఉంటే వచ్చారు. మరి చూయించు నీ అంతర్యుద్ధం అంటే ఏంటో, నీ సత్తా ఏంటో చూయించు. అంటే వస్తాను శక్తి ఎంతో వస్తాను చూయించు. పిలుస్తుంటే వస్తాను అని చెప్పేసి ఇప్పటి వరకు కూడా రాలేదు అంటే వేరే వాళ్ళతో ఏమన్నా మంతనాలు జరుపుతున్నారా, లేకపోతే ఎవరి దగ్గరైనా సజెషన్స్ తీసుకుంటున్నారా ఏంటి అన్నట్టు? భయపడి కలుగులో దాక్కున్నాడు, నమ్మించాడు, వస్తున్నట్టు భ్రమించ చేశాడు, రావట్లేదని అర్థమైపోయింది. ఇప్పుడు రాకపోయినప్పుడు మరోసారి ఇస్తారు తాకీదులు, రాకపోతే మూడోసారి ఏం చేయాలో వాళ్ళకి తెలుసు, అతనికి తెలుసు. అంటే ఆల్రెడీ మనం పోసాని గారి విషయంలో చూసాం, ఆల్రెడీ నోటీసులు ఇచ్చినా కూడా ఆయన అటెండ్ అవ్వకపోయేసరికి డైరెక్ట్ వాళ్ళ ఇంటికి పోలీసులు వెళ్ళడం జరిగింది. రేపు ఇదే సిచ్యువేషన్ మాధవ్ గారికి కూడా వస్తుందంటారా? నిస్సందేహంగా అనుమానమే ఉంది దాంట్లో. తరువాత అతనే వరుస క్రమంలో అతనే ఉన్నాడు. ఆ తర్వాత దువ్వాడ శ్రీనివాస్ ఉన్నాడు. ఆయన మీద కూడా కేసు నిన్న నమోదైంది అదే అది అందుకే వరుస క్రమంలో వరుసనే ఉన్నారు. ఆ తర్వాత కొడాలి నాని గారు వస్తారా, లేకపోతే పేరు నాని గారు వస్తారా, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వస్తాడా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వస్తాడా, చివరెడ్డి భాస్కర్ రెడ్డి వస్తాడా, అందరూ వరుస క్రమంలో ఉన్నారు. ఎవరైతే ముందు వెనకమాలైతే ఉన్నారు తప్ప వరుస క్రమంలో లేని వాళ్ళైతే ఎవరు లేరు. రోజా గారి పేరు కూడా వినిపిస్తుంది. అవును, ఆడదాం ఆంధ్రాలో ఆడుకున్న దాన్ని బయటకు దిగిపోతున్నారు, ఎక్కడికి ఆడిందో చెప్పమంటారు. కాబట్టి ఇవన్నీ కూడా వరుస. అందుకే ఒక భయంతో వాళ్ళు అంటే భయపడుతున్నావు అంటే ఇంకా మామూలుగా వాళ్ళ మీద చులకన భావం వచ్చింది ప్రజల్లో అన్న భావంతో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అంత తప్ప ప్రత్యేకంగా వాళ్ళ గురించి చెప్పుకోవాల్సింది ఏం లేదు. ప్రతి దాంట్లో కూడా ఈ ప్రభుత్వం కానీ ఇప్పుడు వాళ్ళ మీద మోపుతున్నటువంటి అభియోగాలన్నిటికీ కూడా సాక్ష్యాధారాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇది గమనించుకోవాలి. అంటే ఇక్కడ మాధవ్ గారి మీద పెట్టిన కేసు ఏంటి అంటే, ఒక దళిత మహిళ అంటే ఎవరైతే ఉన్నారో బాలిక మీద ఏదైతే జరిగిందో అత్యాచారం, ఆ బాధితురాలి వివరాలు బయటికి చెప్పొద్దు అంటే కూడా ఆ మానవ హక్కుల ఉల్లంఘన ప్రకారం పద్మ గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకి ఈ విచారణ అని చెప్పేసి అన్నారు. ఎందుకు మరి ఆయనకి తెలుసు, ఆయన అప్పటికే అధికారి అయ్యుండి కూడా ఎందుకు వాళ్ళ పేర్లు అవన్నీ బయట పెట్టాల్సి వచ్చింది? అహంకారం మమ్మల్ని ఏమి చేయరు ఈ ప్రభుత్వం అన్నటువంటి ధైర్యం. మేమేం మాట్లాడినా చెల్లుబాటు అయింది. మా వెనకమాల కులం ఉంది, లేకపోతే మా వెనకమాల సంఘాలు ఉన్నాయి, మా నోరు ఉంది, మా అధినాయకుడు మా ఇష్టానే మాట్లాడమంటున్నాడు, కాబట్టి మేము ఇలానే మాట్లాడతాం, ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పని ప్రభుత్వానికి ఓ సవాలు విసురుతున్నారు అనమాట. దానికి అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం స్థిర నిశ్చయంతో ఉందనేది ఈ జరుగుతున్న ఉదంతాలను బట్టి మనకు అర్థమైపోతూ ఉంది. ఇదే క్రమంలో జరగాలని కూడా ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే తప్పును చేసిన వాళ్ళని క్షమించమని వాళ్ళు కోరుకోవట్లా, శిక్షలు వేయాలని కోరుకుంటున్నారు. ఆ శిక్షలన్నీ ఎలా ఉండాలి అంటే వేరే వాళ్ళ గుణపాఠంగా ఉండాలని అయితే వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి ప్రజల కోరికని ప్రభుత్వం కూడా మన్నించిందని అయితే నేను భావిస్తున్నాను. అందుకోసమే ఈరోజు ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకుంటుందని అయితే నేను భావిస్తున్నాను. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఒక వరుస చెప్పారు, ఒక పేర్లే చెప్పారు. మరి వీరందరిది ఒకదానికి ఒకటి అవుతుందా, లేకపోతే ఇంకొంచెం టైం తీసుకొని అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది? నిస్సందేహంగా ఇప్పుడున్న పరిస్థితులు చూస్తా ఉంటే ఒకదాని వెంట ఒకటి జరిగేలానే ఉన్నాయి. అందులో ఎలాంటి సందేహం కూడా ఒకరు వెనకాల ఒకరు జైలుకి అయితే పైన నిస్సందేహంగా ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదని చెప్తానే ఉన్నారు. వాళ్ళేమో ఎర్ర పుస్తకం రాజ్యాంగం అంటున్నారు. నిజమే, మేము ఎర్ర పుస్తకంలో రాసిన వాళ్ళందరూ ద్రోహులే, వాళ్ళందరినీ మేము అదుపులో తీసుకుంటామని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కక్షపూరిత అరెస్టులు అంటున్నారు కదా సార్, కావాలని కక్ష. ఏమంటారు దొంగలు ఏమంటారు? దొంగలు మేము దొంగతనం చేయలేదంటారు. ఎన్నో ఉన్నాయి రాష్ట్రంలో, ఎన్నో పనులు ఉన్నాయి, అభివృద్ధి ఇవన్నీ ఉండి ఇవన్నీ అసలు కేసులు పెట్టాల్సినవి కదా, అయినా కూడా కేసులు పెట్టి ఇట్లా చేస్తున్నారు. అభివృద్ధి పనులు చేయాలంటే, రహదారులు వేయాలంటే బండరాళ్ళు ఉండాలి, వీళ్ళు తొలగించాలి కదా వీళ్ళని. రహదారులు సవ్యంగా వేయాలంటే బండరాళ్ళు ఉన్నాయి, కొండల్లే పెరిగిపోయి ఉన్నాయి, దారికి అడ్డంగా ఉన్నాయి, వాటిని తొలగిస్తేనే కదా రహదారి సవ్యంగా సాగేది. కాబట్టి ఇలాంటి బండరాళ్ళని తొలగించే కార్యక్రమం వదిలిపెట్టారు వాళ్ళు, ఆటంకవాదులు వీళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ బాబు గారిని పారిశ్రామికవేత్తలు ఏమని అడుగుతున్నారు? మళ్ళీ వాళ్ళు అధికారంలోకి వస్తే ఏంటి మాకు మీరు ఇచ్చేటువంటి భరోసా ఏంటని అడుగుతున్నారు. సో ఈ అరెస్టులను చూపెడుతున్నారు అన్నట్టు. అరెస్టులు దానికోసం కాదు కదా, వీళ్ళు చేసే తప్పులు చూపించి శిక్షలు వేశారనుకోండి, రేపు పొద్దున ఇప్పుడు రాష్ట్ర ప్రజలు వాళ్ళు ఉండటానికి పనికిరారని చెప్పి 11 స్థానాలకు పరిమితం చేశారు. ఈ ప్రభుత్వం తగు చర్యలు తీసుకుందనుకోండి, రేపు పొద్దున వాళ్ళ తరపున పోటీ చేసే అభ్యర్థులే ఉండరు అన్నప్పుడు భయం అనేది ఉండదు కదా పారిశ్రామికవేత్తలకి. ఆ క్రమంలో భాగంగా చట్ట ప్రకారం న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఈ ప్రభుత్వం చేసుకుంటూ వెళ్తా ఉంది. కక్షాదింపు చర్యలు వాళ్ళు అనుకుంటే మనం చేయగలిగింది ఏమి లేదు. ఇప్పుడు దొంగతనం చేసిన వాళ్ళు ఏమంటారు? మేము దొంగతనం చేయలేదు అంటారు. దాన్ని నిరూపించాల్సింది ఎవరు? మన బాధ్యత ఉంటుంది, ప్రభుత్వాన్ని, పోలీసులది.
దానికి తగిన ఆధారాలు తీసుకొస్తే వాళ్ళకి శిక్షలు వేయాల్సింది న్యాయస్థానం. రైట్. న్యాయస్థానం శిక్షలు వేయాలంటే ముందు పరిశోధన చేయాలి, జరిగిన వాస్తవాలు పొందుపరచాలి, సాక్ష్యాధారాలు సేకరించాలి, దాన్ని న్యాయమూర్తి ముందు పొందుపరచాలి, ఆయన దగ్గర వినిపించాలి. అప్పుడు ఆయన శిక్ష వేస్తాడు. రైట్. కాబట్టి వీళ్ళ మీద అభియోగాలు వచ్చినాయి. అభియోగాలు మేము అలా చేయలేదని చెప్పుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది, చేశారని నిరూపించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ప్రభుత్వం తన పని చేసుకుంటూ పోతుంది. వాళ్ళు మేము తప్పు చేయలేదని వాళ్ళు నిరూపించుకోమనండి. రైట్. నిరూపించుకున్నారనుకోండి, వాళ్ళని రేపు నిర్దోషులుగా ప్రకటించేసి వదిలిపెడతారు కదా. అప్పుడు ప్రభుత్వం చేసిన తప్పని మీరు అన్నట్టు కక్షాదింపు చర్య అని చెప్పని ఆ రోజు మేము మాట్లాడినా కూడా అర్థం పరమార్థం అయితే ఉంటుందని అయితే నేను భావిస్తున్నాను. అండ్ అట్లనే ఇప్పుడు ఆజీవి గారికి కూడా నోటీసులు వెళ్ళాయి, మరొకసారి రావాలని పోలీస్ స్టేషన్కి విచారణ హాజరు కావాలని తనకు కూడా వెళ్ళాయి. మరి తనైనా హాజరు అవుతారంటారా? మరి పోయినసారి వచ్చాడు కదా, మళ్ళీ వస్తాడు, వస్తారు. అనుమానమే లేదు. రైట్. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.